మరి స్టార్ట్ చేయమంటారా? శుష్క వేదాంత తమో భాస్కరం. సరే అమ్మా. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 11 ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 11 జనవరి 2025. ఈరోజు శ్రీ మలయాళ స్వామిచే రచించబడిన శుష్క వేదాంత తమోభాస్కరం అనే గ్రంథం నుంచి లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. ఓకే అండి, తీస్తున్నాను. వాళ్ళు లేట్ అయింది. మలయాళ స్వామి రాశారు కదా. నిన్న ఎక్కడికి అయిందండి? విశిష్టాద్వైత మతం చెప్పాలేమో కదా. అందరికీ నమస్తే అమ్మా. అదేనా లేక శంకరాచార్యుల గురించి ఏంటండి? శంకరాచార్యుల కోసం వర్ణించారు కదా. అవును, అదే చూసినాను. శంకర్ల తల్లి కరెక్టే. విశిష్టాద్వైత మతము, అది ఇవాళ చెప్పవలసింది. రామానుజాచార్య చరిత్ర చదవలేదు కదా. రెండు పక్క పక్కనే ఉన్నాయి. లేదమ్మా. అదే విశిష్టాద్వైతం తర్వాత రామానుజాచార్య చరిత్ర. విశిష్టాద్వైత మతం, ఈ మతాన్ని స్థాపించిన వారు రామానుజాచార్యుల వారు. ఈ మతమునకు శ్రీ సాంప్రదాయమనియు అధ్యాత్మ సాంప్రదాయమని పేర్లు గలం. ఈ సాంప్రదాయము ఆదియందు శ్రీమన్నారాయణమూర్తి వలన నియమించబడి శిష్య పరంపరగా వ్యాప్తమయ్యనని చెప్పుదురు. అస్మద్దేశికమస్మదీయ పరమాచార్యాన శేషాన్ గురున్ శ్రీమల్ల లక్ష్మణ యోగి పుంగవ మహాపూర్ణం మునిన్యామునం రామం పద్మ విలోచనం మునివరం నాథం సటద్వేషిణం సేవేశం సేనేశం శ్రితమిందిరా నహచరం నారాయణం సంశ్రయే. ఈ శ్లోకార్థమును అస్మదాచార్యుని నుండి నారాయణమూర్తి వరకు పరంపర అనుసంధించబడింది. విశిష్టాద్వైత మతమును శ్రీమన్నారాయణమూర్తి, శ్రీదేవి, విశ్వక్సేనులు, శఠకోపమునులు, నాథమునులు, పుండరీకాక్షులు, రామమిశ్రులు, యామునాచార్యులు, మహాపూర్ణులు, శ్రీ రామానుజాచార్యులు ఉద్ధరించిన వారైరి. ఈ విశిష్టాద్వైత సాంప్రదాయకర్త అనేకులు రామానుజులకు పూర్వం అవతరించిన సాంప్రదాయ స్థాపనాచార్యులని జగత్ప్రసిద్ధి నొందిన వారు రామానుజాచార్యుల వారు అంటూ శ్రీ రామానుజాచార్య చరిత్రము. శ్రీ వైకుంఠమునందు నారాయణమూర్తి చింతలోనుండగా ఆదిశేషులు స్వామిని చూచి దేవరవారి ఇట్లుండటకు కారణమేమనా నారాయణమూర్తి ఇట్లని విశ్వక్సేనాదులకు నిత్య సూరులు పరమ భాగవతులు ఒక్క
రామానుజాచార్య చరిత్రము. శ్రీ వైకుంఠమునందు నారాయణమూర్తి చింతలోనుండగా ఆదిశేషులు స్వామిని చూచి దేవరవారి ఇట్లుండటకు కారణమేమన, నారాయణమూర్తి భూలోకములో అనేకులు అవతరించియు చేతనా కోట్లను సంపూర్ణముగా పరిశుద్ధులను నడిచి మత్సాయుజ్యమునకు అర్హులను చేయజాలకపోయిరి. ఇప్పుడు మత్సాయుజ్యం అంటే నా యొక్క సాయుధ్యానికి అర్హులను చేయలేకపోయారు. ఇప్పుడు నీవు అవతరించి లోకమును జీవించినట్లు చేయవలయను అనగా ఆదిశేషులు స్వామివారి ఆజ్ఞ ప్రకారము అవతరించదనని విన్నవించి మాతాపితరులు ఎవరు తగిన వారని ఆలోచించుచుండి. ఇట్లుండగా భూతపురము అనేది శ్రీ పెరుంబాదూరియందు హరిదస గోత్ర ఆపస్తంభ సూత్ర యజుశాఖాధ్యాయులు యజుర్వేద శిక్షా శ్రౌతాది వివరణ గ్రంథకర్తయు అగు సర్వక్రతు సోమయాజులనే కేశవాచార్యులు తమ ధర్మపత్ని అయిన కాంతిమతి తోడ పుత్ర ప్రాప్తికై తిరువల్లిఖేణికిం జని సామోపరాగమున కైరవినీతీరంబున స్నానము చేసి పుత్రకామేష్టి చేయగా పార్థసారథ స్వామి ప్రత్యక్షమై పుత్రప్రాప్తి అగునని వరమిచ్చి ఏగినంత ఆ దంపతులు భూతపురంబు చేరిరి. అనంతరము అంటే వాళ్ళు పుత్రకామేష్టి యోగం పుత్రుల కోసం చేశారు. అప్పుడు మళ్ళీ వాళ్ళ ఊరు వచ్చేసారు. తర్వాత కాంతిమతీదేవి గర్భంబున ఆదిశేషులు అంశముగా కలియుగం 4118 సంవత్సరం పింగళ సంవత్సరం చైత్ర శుక్ల పంచమి అందు ఆచార్యులు అవతరించిరి. కాంతిమతి భ్రాతయైన శ్రీశైల పూర్ణులు భూతపురికి వచ్చి వారికి రామానుజాచార్యులని నామమిడిరి. ద్వాత్రింశ లక్షణములతో ద్వాత్రింశ అంటే 32 కూడిన రామానుజాచార్యులకు కేశవాచార్యులు అన్నప్రాసనాది కర్మలను జరిపించి ఉపనయనము గావించి 8వ ఏట వేదాంగములను ఉపదేశించి 16వ ఏట వివాహము గావించింది. తరువాత రామానుజాచార్యులు వారు విద్యుక్త ప్రకారము సకల కర్మలు నెరవేర్చి భార్యతో కూడి మాతృ శుశ్రూష చేయిచుండి పూర్వపక్షాది గ్రంథ పరిశోధన చేయదలంచి కాంచీపురి యందుండు యాదవ ప్రకాశుల వద్ద చదువుచుండగా యాదవ ప్రకాశుల వారికి రామానుజాచార్యుల కున్ను శాస్త్రార్థములో భిన్నభావము కలిగి శ్రీ రామానుజాచార్యులు విద్యాభ్యాసము నిలిపి శ్రీ కంచి వరద రాజస్వామి తీర్థ కైంకర్యము చేయిచుండిరి. ఇట్లు రామానుజాచార్యులు యాదవ ప్రకాశుల వారి వద్ద విద్యాభ్యాసము విరమించిన సంగతి యామునాచార్యుల వారు తెలుసుకుని తాము రచించిన స్తోత్రమును మహాపూర్ణుని చేతికిచ్చి దీనిని చూపి రామానుజాచార్యుల వారిని పిలుచుకొని రమ్మని పంపగా మహాపూర్ణులు కంచికి పోయి ఈ స్తోత్ర రత్నమును అనుసంధింపగా రామానుజులు విని ఆశ్చర్యము నొంది మహాపూర్ణులతో నీ స్తోత్రరత్నము ఎవరు రచించినని అడగా వారు యామునాచార్య విరచితమన్మని ఎరింగింప తోడనే వారి దర్శనార్థమై మహాపూర్ణులతోడ శ్రీరంగమునకు వేంచేసిరి. అక్కడ కావేరీ తటంబున వైష్ణవులు వ్యసనాక్రాంతులై ఉండగని కారణం అడుగగా యామునాచార్యులు పరమ పదము నొందిరని చెప్పిరి. అంత రామానుజాచార్యులు వారు దుఃఖముతో కూడిన హృదయము కలవారై కొంతవడికి వారి చర్మ విగ్రహమైన దర్శింపవలని తలంచి ఆ చర్మ విగ్రహమును సేవింపగా వారి చేతి వ్రేళ్లు 3 మాత్రము ముడుచుకొని ఉండంగని అచ్చటి వారిని చూచి ఇట్లెప్పుడు నుండుట కలదా అనగా వారి ఇప్పుడే ఇట్లున్నదని అనిరి. అప్పుడు ఆచార్యులు యామునాచార్యుల వారికి కోరికలేవైనా కలవా అని అడిగిరి. అప్పుడు వైష్ణవులు యామునాచార్యులు పరాశరుల ప్రభావమున వెలిబుచ్చవలైననియు బ్రహ్మసూత్రమునకు భాష్యము చేయవలైననియు తిరువాయుమొళికి వ్యాఖ్యానం రాయవలెననియు తలంచి ఉండిరి అనిరి. ఆ మీద రామానుజులు ఈ 3 కార్యములను ఆచార్య కటాక్షముచే నేనే నెరవేర్చెదను అనిరి. అంత నా వ్రేళ్లు ఎప్పటికట్లే సాగి ఉండెను. అప్పుడు ఆ వైష్ణవులందరూ దేవరవారే దర్శనోద్ధారకులగుదురుగాక అని మంగళాశాసనము చేసిరి. అచ్చట నుండి కాంచీపురం వచ్చి రామానుజులు యథాప్రకారము భగవత్ కైంకర్యము చేయిచుండిరి. ఇట్లుండనొకనాడు వారు కాంచీపూర్ణులను చూసి దేవరవారు దాసుని గృహంబున భుజించి శేషమును కృప
చేయవలనని ప్రార్థింపగా కాంచీపూర్ణులు సమ్మతించి అట్లే రామానుజుల వారి గృహమున కొంజని భుజించి ఇంతలో రామానుజుల వారి పత్ని గృహం వంతయు శుద్ధి చేసి స్నానము గావించుచుండగా భార్యని చూచి ఇట్లేలి చేయుచున్నావు అన్న. అన్యజాతి వాడైన కాంచీపూర్ణుని భుజించిన కారణమున చేయుచున్నాను అని చెప్పి రామానుజులు చాలా దుఃఖాక్రాంతులై చెప్ప తమ ఇష్టసిద్ధి కాకపోయి నందులకై చింతనొంది కాంచీపూర్ణుల కడం కుంజని తన ఇష్టసిద్ధి కాకపోయి నందులకు చాలా పరితాపమునొందిరి. దీనివల్లనే శ్రీ రామానుజుల వారి నిరభిమానమును పరమ భక్తియు లోకము తెలుసుకొనవచ్చును. అనగా కాంచీపూర్ణులు 4వ వర్ణములో చేరిన వారు అయితే పరమ భాగవతోత్తములు అగ్ర గణ్యులు. శ్రీ రామానుజుల వారి మనస్సు భక్తి విషయంలో లగ్నమై ఉండెనే గాని కులముపై ఉండలేదు. భార్య హృదయం భగవద్భక్తికి దూరమై దృశ్యమైన వర్ణాశ్రమములపై ఉండెను. మరి ఒక రోజున రామానుజాచార్యులు వారి ఇంటికి వైష్ణవుడు ఒకడు వచ్చి ప్రసాదం ఇప్పింపుడని అడగా వారి పత్ని ప్రసాదం ఉండియు శ్రీ రామానుజులు అన్నము పెట్టుటకు ఆజ్ఞాపించియు పెట్టక తన అమ్మగారి ఇంట నుండి తన్ను పిలుచుకుని పోవుటకు వచ్చి ఉండు పనివానికి పెట్టి భగవద్భక్తునితో లేదని చెప్పెను. ఇదే మంచి తరుణమని తలంచి సంతోషముతో భార్యను పుట్టింటికి పంపివేసి ఇట్టి పత్ని వలన మహాపాతకము కలుగునని తలంచి రామానుజులు సర్వసంగ పరిత్యాగి అయి గృహమును వదిలి శ్రీరంగములో నివసించి 2 మహాపూర్ణుల వద్ద సమాశ్రయమును పొందిరి. ఈ తరుణములోనే కాంచీపురములో అత్యాశ్రమమును స్వీకరించి రామానుజాచార్యుల వారు. అర్థం అవుతోందా అందరికీ? అర్థం కాకపోతే అడగండి. 4 ఆశ్రమాలకి అతీతమైంది అత్యాశ్రమం. అర్థమైందా? అర్థం కావట్లేదా? అంటే రామానుజుల భార్యకి వీళ్ళు కులం అనేది ఉంది, ఆవిడ భక్తితో లేదని ఆవిడ పుట్టింటికి వెళ్తానే అని పుట్టింటికి నుంచి వచ్చినటువంటి వ్యక్తికి భోజనం పెట్టి భక్తుడికి వదిలేసింది. ఇదే మంచి తరుణం అని ఆయన సన్యాసం స్వీకరించారు. వారి మనస్సు భక్తి విషయంలో లగ్నమై ఉండినే గాని కులముపై ఉండలేదు. భార్య హృదయం భగవద్భక్తికి దూరమై దృశ్యమైన వర్ణాశ్రమములపై నుండెను. మరి ఒక రోజు రామానుజాచార్యుల వారి ఇంటికి వైష్ణవుడొకడు వచ్చి ప్రసాదం ఇప్పింపుడని అడగా వారి పత్ని ప్రసాదం ఉండి శ్రీ రామానుజులు అన్నం పెట్టుటకు ఆజ్ఞాపించి అంటే ఆయన చెప్పారు వీళ్ళకి భోజనం పెట్టమని. అయినా పెట్టక తన అమ్మగారి ఇంట నుండి తన్ను పిలుచుకొని పోవటకు వచ్చి ఉండి పనివానికి పెట్టి భగవద్భక్తునితో లేదని చెప్పాను. ఇదే మంచి తరుణమని తలంచి సంతోషముతో భార్యను పుట్టింటికి పంపివేసి ఇట్టి పత్ని వలన మహాపాతకము కలుగునని తలంచి రామానుజులు సర్వసంగ పరిత్యాగే గృహమును వదిలి శ్రీరంగములో నివసించి 2 మహాపూర్ణుల వద్ద సమాశ్రయమును పొందిరి. ఈ తరుణములోనే కాంచీపురములో అత్యాశ్రమమును స్వీకరించి రామానుజాచార్యుల వారు వివాహము చేసుకొనను స్వల్పకాలం మాత్రమే గృహస్థ ధర్మములో ఉండిరే గాని సంతానోత్పత్తి ఏమి కలిగి ఉండలేదు. అంటే భార్య విష్ణు భక్తుడి అయినటువంటి వైష్ణవుడికి భోజనం పెట్టమంటే ఈవిడ భార్య ఏం చేసింది? తన పుట్టింటి నుంచి తను పిలవడానికి వచ్చినటువంటి వ్యక్తికి పెట్టి అతనికి లేదని చెప్పేసింది. అప్పుడు ఇలాంటి భార్య వల్ల తన ఇంకా పాపం పెరిగిపోతుందని ఆయన భార్యని వదిలేసి అత్యాశ్రమాన్ని స్వీకరించారు. గృహస్థ ధర్మములో నుండినే గాని సంతానోత్పత్తి ఏమిని కలిగి ఉండలేదు. భార్య 6 దాటిన వెంటనే గృహమును అగ్నిహోత్రునికి సమర్పించిరనియు చెప్పుచుందురు. అంటే భార్య ఊరు దాటిన వెంటనే గృహాన్ని అగ్నిహోత్రునికి సమర్పించిరని చెప్తారు. తర్వాత రామానుజాచార్యులు వారు మహాపూర్ణులతో రహస్యార్థములను ఉపదేశింపుడని ప్రార్థింపగా వారు కొన్నింటిని ఉపదేశించి మిగిలినవి ఉపదేశించుటకు తిరుక్కోటియూరు గోష్ఠపూర్ణుల అధికారులని తెలియజేసిరి. అంత రామానుజులు తిరుక్కోటియూరికింబోయి గోష్ఠపూర్ణులకు దండమును సమర్పించి తమ అభీష్టమును విన్నవించిరి. గోష్ఠపూర్ణులు రామానుజుల అధ్యవసాయమును పరీక్ష చేయనించి
మొగమిచ్చి మాటలాడకుండా కుండిరి. ఆ కారణం ఎరుంగకే రామానుజులు మరల శ్రీరంగమునకు విచ్చేసిరి. గోష్ఠీపూర్ణులు శ్రీరంగమునకు వచ్చినప్పుడు రంగనాథులు సాక్షాత్కరించి వారితో యతిరాజులకు మంత్రార్థమును ఉపదేశించుడని నియమించరు. కాని యతిరాజులు 17 మార్లు తిరుక్కోటి ఊరికి పోయి తిరుమంత్రార్థ ఉపదేశమును పొందకయే వచ్చుచుండు. ఇచ్చట మనం గ్రహించవలసినవి పరమ రహస్యం ఒకటి కలదు. అదే మన సాక్షాత్ భగవంతుడి రంగనాథ స్వామి పరమ భాగవతోత్తముడును ఆదిశేషుని అవతారమూర్తి యోగు రామానుజాచార్యులకు స్వయముగా మంత్రోపదేశము చేయక భక్తాగ్రణీయకు గోష్ఠి పూర్ణులతో రామానుజాచార్యులు ఉపదేశింపుడని సెలవిచ్చిరట. ఇందువలన గురువు అవసరమా అనవసరమా అను తత్వమును జనులు తెలియగలరు. మరి ఒక మారు రామానుజులు గోష్ఠీ పూర్ణుల శిష్యులను చూచి తమ అభీష్టమును నెరవేర్చి రక్షించవలసినట్లు వారి కెరింగింపుడని పేడిది. ఆ మీద గోష్ఠీ పూర్ణులు హర్షమొంది త్రిదండ పవిత్రములతో రావలసినదని యతిరాజులకు తెలియచేయగా రామానుజులు వారు త్రిదండ తుల్యులను దాసరథులతోడను పవిత్ర తుల్యులకు ఊరేసులతోడను జనగా అంటే వెళ్ళగా గోష్ఠీ పూర్ణులు చరమార్థ రహస్య ఉపదేశములు నర్చి దీనిని ఇతరులకు ఎరుక చేసినచో దుర్గతి కలుగునని చెప్పి శ్రీ రామానుజులు పరమానంద భరితులై తిరిగి వచ్చుచుండి తోవలో తిరుకొట్టయూరు గోపురమెక్కి మహాగుప్తమైన ఈ చరమార్థం వల్ల లోకులెల్లరూ ఉజ్జీవింపవలసి ఉండగా దీనిని ఇతరులకు రింగింపకపోయినచో లోకోపకారం కానేరదనియు దాసుడొక్కడు దుర్గతి పాలైనను లోకులందరూ ఉజ్జీవించుటే ఇష్టమనియు తలంచి రహస్యార్థ మంత్రమును సర్వజనులకు బోధించి ఈ సంగతి వెంటనే గురువుల వారికి తెలియగా వారు రామానుజుల వారిని రప్పించి అడిగిరి. దాసుడొకడు గురుద్రోహమునకు పాత్రుడై నరకము నొందినను ఈ చేతనా కోటి భగవత్ సాయుధ్యమును పొంది ముక్తులగుదురు కదా అని తలంచి ఇట్టి సాహసకృత్యము చేసి తిని అని ఆయన చెప్పగా అప్పుడు గోష్ఠీపూర్ణులు యతిరాజుల గుణమునకు మెచ్చి మన్నాథాయని పిలిచి తక్కిన రహస్యార్థములను మరల ఉపదేశించదనని చెప్పి పొమ్మని మరల కొన్నాళ్లకు యతిరాజులు గోష్ఠీపూర్ణుల యొద్ద తక్కిన రహస్యార్థములను గ్రహించిరి. ఇచ్చట మరి ఒక రహస్యము గలదు. శ్రీరంగనాథ స్వాములు గోష్ఠీపూర్ణులతో రామానుజుల వారికి తిరుమంత్రోపదేశము చేయుటకు ఆజ్ఞాపించినను 18 సార్లు రామానుజులు గురువునొద్దకు వెళ్ళినను శిష్య పరీక్ష చేయ తలంచిన గురువు యొక్క మహిమ ఎటువంటిదో 17 సార్లు మరల తిరగవలసి పంపివేసినను విసుగు చెందక మరల గురువునొద్దకు వెళ్ళిన శ్రీ రామానుజాల వారి భక్తి విశ్వాసములు ఎటువంటివో తెలుసుకొని వచ్చును. రామానుజుల వంటి మహాపురుషులే గురుకరణ కొరకు ఇంత శ్రమపడి ఉండగా సాధారణ జనులు ఎంత భక్తి కలిగి ఉండవలెనో తెలుసుకొని వచ్చును. తిరుమంత్రోపదేశమైన తర్వాతనే రామానుజాచార్యులకు ప్రబోధ జ్ఞానమును భాష్య రచనాది మహిమయును మతోద్ధారక శక్తియును కలిగినది. శ్రీ రామానుజాచార్యులు జన్మించినప్పుడును తదితర సమయములలోనూ అనేక అద్భుత మహిమలు కలిగి ఉండేది. అట్టి కాలములో చోళదేశమున శైవ ప్రచారము అధికముగా ఉండటచే రామానుజుల వారు వైష్ణవ మతమును నెలకొల్పుట అవకాశం లేకపోయినదే గాక శివభక్తి పరుడకు చోళరాజును శైవమత ప్రచారకులకు శివాచార్యులను రామానుజుల వారు చాలా ఇబ్బందులు కలగజేసి ద్రావిడ దేశములో నివసించటకు కూడా అనుకూలము లేని స్థితి కలిగించినందునే రామానుజులను ముఖ్య శిష్యులను మైసూరు దేశమునకేగి తిరునారాయణపురమున 12 సంవత్సరముల కాలము గడిపిరి. అప్పటికి చోళ మహారాజు నిర్యాణమైన సంగతి తెలుసుకొని మరల ద్రవిడ దేశములో మత ప్రచారం సలిపి తన దివ్య జీవితమంతయు శ్రీరంగములో గడిపిరి. దీని మధ్యకాలములో భరతఖండమంతయు సంచరించి విశిష్టాద్వైత మతమును బోధించుచుండిరి. శైవ మతస్థులు అప్పుడు రామానుజాచార్యుల తదనుయాయులకును కలుగచేసిన ద్రోహము చే కాబోలు శ్రీ వైష్ణవ సాంప్రదాయములలో కొందరికి శైవమందును శివభక్తుల యందును ద్వేషము కలిగినదని తోచుచున్నది. శ్రీ రామానుజులు పరమైకాంత భక్తికి ఆధిక్యమిచ్చిరి. ప్రపత్తి వల్లనే జీవులకు వైకుంఠ ప్రాప్తి కలుగునని ఉపదేశించిరి. ఇది పరమ భక్తి మతం తక్కువ విషయములు శ్రీ రామానుజుల వారి జీవిత చరిత్రములో విస్తారముగా గనందగును.
అంటే ఆయన జీవితం చూస్తే మిగతా విషయాలు తెలుస్తాయని చెప్తున్నారు. ద్వైత మతం. ద్వైత మతము స్థాపించిన వారు మధ్వాచార్యులు. వీరికి పూర్ణ ప్రజ్ఞులని ఒక పేరు గలదు. కాన ఈ మతమును పూర్ణ ప్రజ్ఞను తమని ప్రజ్ఞ మతమనియు, మధ్వ మతమనియును, తత్వవాది మతమనియును, బ్రహ్మవాది మతమనియును చెప్పుదురు. శ్రీ మధ్వాచార్య చరిత్రము. భూలోకమున శ్రీ శంకరులు బోధించిన అద్వైత మతమునకును, శ్రీరామానుజులు ఉపదేశించిన భక్తి మతమునకును తగిన అర్హత గల జీవులు లేకపోవటచే జ్ఞానము నుండి పరమైకాంత భక్తి నుండి మరలిన జనులు లోకములో నిండిపోవట చేతను, శుష్క వేదాంతులు వృద్ధి నొందుట చేతను, దైవభక్తి, జీవకారుణ్యము, తపస్సు, యోగాభ్యాసము మొదలైన దైవ గుణములు నశించుపోవుట చేతను అత్తరి లోకోద్ధారకులకు ఒక్క మహానుభావుడవు భూలోకములో కావలసి వచ్చెను. ఆ తరుణములో దుర్మతములు ప్రబలి వేద వేదాంతములకు అపార్థము కల్పించి లోకమును నాశనము చేయునట్టి కాలమున బ్రహ్మాది దేవతలు శ్రీవారితో మొరపెట్టగా శ్రీహరి లోకోద్ధారక పురుషుడెవడని తలంచి వాయుదేవిని పిలిచి భూమి యందు అవతరించి వేద పురుషుడెవడని తలంచి వాయుదేవిని పిలిచి భూమి యందు అవతరించి వేద వేదాంతములు విజ్ఞానార్థమును బోధించి లోకులను తరింపచేయవలసినదని అనుజ్ఞను సంగెను. ఇట్లుండగా కర్ణాటక దేశములో రజత పీఠపురములో చేరిన శివ రూప్యమనుడు పాజిక గ్రామములో వసించే మధ్య గేహభట్టు అనే బ్రాహ్మణుడు సకల విద్యా పారంగతుడై వేదవతి అని కన్యకను వివాహము చేసుకొని ధర్మము తప్పక కర్మములను చేయిచు వేదము యొక్క నిజార్థమును బోధించుటకు ఎవరు అవతరింతురు అని చింతించుచు భార్యా సహితముగా ఉడిపికి పోయి అనంతేశ్వర స్వామి సన్నిధి యందు 12 నివసించి పాలను మాత్రము స్వీకరించుచు సత్పుత్రుని కృపచేయమని ప్రార్థించుచుండగా కొంతకాలమునకు వేదవతి గర్భమును దాల్చిన మీద స్వామి ఆనతిం బడసి స్వగృహమునకు పోయెను. అనంతరము క్రీస్తు శకము 1119 విళంబి నామ సంవత్సరం ఆషాఢ బహుళ చతుర్దశి అందు వాయుమూర్తి వేదవతి గర్భము నుండి జనించెను. ఇట్లా అవతరించిన వాయుమూర్తికి మధ్య గేహభట్టు వాసుదేవాచార్యులని నామకరణము గావించిరి. వీరికి చిన్నతనములో నుండి అమానుషికములు అనేక మహిమలు కన్పట్టుచుండెను. మధ్య గేహభట్టు వీరికి విధి ప్రకారము ఉపనయనమును గావించెను. ఆచార్యులు క్రమక్రమముగా బ్రహ్మచర్య వ్రతము నిర్వహించుచుండిరి. వాసుదేవాచార్యులు వారు సహపాఠకులతో కూడి వేదాధ్యయనము చేయుచుండగా ఉపాధ్యాయులు ఆచార్యులను చూచి నీవు చదువక కాలము ఇదేంటి నీవు చదువక కాలం గడుపుచున్నామని నిందించి ఉపాధ్యాయుల మనస్సు నంజిల్లున్నట్లు వారు అనేక వేదాంత రహస్య విషయములను చెప్పగా ఉపాధ్యాయులు మొదలగు వారు సంతోషించి గురువునొద్ద అతి త్వరితముగా వేదాంగములను గ్రహించిన వారై వాసుదేవాచార్యులు తమ అవతార విషయమును తలంచి సన్యాసాశ్రమును అవలంబించుటకు నిశ్చయించి గురువును వెదుకుటకై బయలుదేరిరి. ఇట్లుండి అతి వైరాగ్యశీలురుగా అచ్యుత ప్రేక్షకులను యతీశ్వరులొకరు హస్తినావతి యందు నివసించుచుండి అచ్చోటు బాసి ఉడిపికి వచ్చి స్వామిని సేవించుచుండి. అప్పుడు ఒకరిపై అనంతేశ్వర స్వామి ఆవేశమై అచ్యుత ప్రేక్షాచార్యులను చూచి కాలాంతరమున నీ వద్దకు వచ్చుచున్నట్టి శిష్యుని వలన నా నిజ స్వరూపం నిరుంగుము అని చెప్పిన మాటను విని వారు సంతోషించు. ఏంటవుతుంది ఇది?
నిజస్వరూపం నెరుంగుము అని చెప్పిన మాటను విని వారు సంతోషించుచుండగా వాసుదేవాచార్యులు అచ్యుత ప్రేక్షాచార్యులు కడం కొంజని సన్యాసమును నొసగున్నట్లు ప్రార్థించిరి. అప్పుడు మధ్యగేహ భట్టును వేదవతియును పుత్రశోకమునకు చింతింపగా తల్లిదండ్రులు వ్యసనమును చూచి అచ్యుత ప్రేక్షాచార్యులు వాసుదేవాచార్యులతో నీవిప్పుడు సన్యాసము గైకొనవలదని చెప్పి వేత్రవతీ నది తీరమునందుండు మఠమునకు బోయిరి. అంత ఆచార్యులను ఆ మఠమునకు బోయి అచ్చోట గల ఎతులకు నమస్కరించుటను గాంచి అచ్యుత ప్రేక్షాచార్యుల నమస్కార లక్షణమును తెలుసుకుంది. అప్పుడు ఒకరిపై స్వామి ఆవేశమై అచ్యుత ప్రేక్షాచార్యులను చూచి నీకు తగిన శిష్యుడైన పూర్ణ ప్రజ్ఞునిచ్చితిని గైకొనమని చెప్పెను. అనంతరము వాసుదేవాచార్యులు తల్లిదండ్రుల ఊరడించి వీరు నేటికి 315వ దినము ఉదయమున సింహ లగ్నమందు దీర్ఘాయుష్మంతుడగు కుమారుడు కలగబోచున్నాడు. వాడు కలిగిన తర్వాత నేను సన్యాసము స్వీకరించదని చెప్పిరి. అలాగే వారికి ఒక కుమారుడు పుట్టగా అతనికి విష్ణుతీర్థులని నామకరణము గావించిరి. అటు తరువాత వాసుదేవాచార్యులు అత్యాశ్రమం స్వీకరించి వేదాంత ఉపదేశము చేయిచుండగా అద్వైతము మొదలగు వారందరూ వచ్చి వినిచుండిరి. అద్వైతులు మరి ఒకప్పుడు తమ గురువు భాగవత పాఠము చెప్పుచుండగా యుక్తియుక్తముగా వేదవ్యాస హృదయమును బోధించుచుండిరి. ఆ తర్వాత బ్రహ్మ మీమాంసా శాస్త్రమును శిష్యులకు బోధించినట్లు అచ్యుత ప్రేక్షాచార్యులు వాసుదేవాచార్యులను నియమించిరి. అట్టి కాలములో అనేక మతస్థులు వాదమునకు వచ్చుచుండి వారి వాదములన్నింటినీ పూర్వపక్షము చేసి వేదము యొక్క రహస్యం విష్ణుపరత్వం అని ఉపదేశించుచుండి అత్తరి వయోవృద్ధులైన లికుచాన్వయ బ్రాహ్మణ యతిశ్రేష్ఠులకు మధ్వాచార్యులను చూచి బ్రహ్మసూత్రము యొక్క నిజార్థమును తెలుపుడనగా బ్రహ్మసూత్రమునకు వ్యాఖ్యానము రచించి తర్వాత అచ్యుత ప్రేక్షాచార్యులు తోడ దేశ సంచారార్థమై బయలుదేరి అనంత శయనము రామేశ్వరము శ్రీరంగం మొదలగు దక్షిణ దేశ యాత్రలన్నీ సేవించి అచ్చటచ్చట తన యొక్క మతమును ప్రచారము చేసి వాదనకు వచ్చిన వారిని పూర్వపక్షము గావించి పండితుల చేత సర్వజ్ఞులను బిరుదులు వహించి ఉడిపి క్షేత్రం వచ్చి చేరి తరువాత మధ్వాచార్యులు వేదము యొక్క వ్యాకులత్వము సహించని వారై శిష్యుల తోడ 17వ ఏట బదరికాశ్రమునకు బోవా నిశ్చయించి గీతాభ్యాసమును రచించి ప్రయాణమై బయలుదేరి బదరికాశ్రమును మొదలి నారాయణాశ్రమునకు పోయి గీతాభ్యాసమును సమర్పించి నమస్కరించి పఠించగా నారాయణ స్వామి సంతోషించెను. అనంతరము మధ్వాచార్యులు బదరికాశ్రమమున ముందు అనంత మఠము నివసించి అనసన వ్రతమును కాష్టమౌనముతో నిర్వహించి తరువాత వ్యాస భగవానులు మధ్వాచార్యులను మానస సరస్సునందు తమ మఠమునకు వచ్చినట్లు చేయగా అట్లే వ్యాసుల వారి ఆశ్రమమునకు పోవుటకు నిశ్చయించి ఆ శిష్యులలో సత్యతీర్థులను వారు మాత్రము ఆచార్య విశ్లేషమునకు సహింపక వెంబడించింది. మధ్వాచార్యులు వాయువంశ సంభూతులు గనక ఒక గుట్టపై అడుగు నుంచి మరి ఒక గుట్టపై వేరొక అడుగు నుంచుచూ పోవుచుండ్రి. సత్యతీర్థులకు గురువుల వెంట నంటిపోవుటకు సఖ్యముగాక మరలి అనంతరం వచ్చి చేరింది. మధ్వాచార్యులు వ్యాసులు వారి ఆశ్రమమునకు పోగా అచ్చట నుండి ఋషులెల్లరూ ఎదుర్కొని సమ్మానించి మధ్వాచార్యులు వ్యాసుల వారికి నమస్కృతులు అనర్పగా వ్యాసులు తమ 2 చేతులతో ఎత్తి ఆలింగనము చేసుకొని యుక్తాసనమున కూర్చుండబేసిరి. తరువాత మధ్వాచార్యులు తాము రచించిన బ్రహ్మసూత్ర భాష్యం సమర్పించగా వ్యాసుల వారు చూచి సంతోషించింది. అనంతరము మధ్వాచార్యులు ఋగ్వేద భాష్యం తత్వ వివేకం మొదలగు 37 గ్రంథములను రచించి వ్యాసులకు వినిపించి వారొసంగిన 8 సాలగ్రామములలో 6 సుబ్రహ్మణ్యమునందును 1 ఉడిపియందును వేరొకటి మధ్య తాళమునందు ప్రతిష్ఠ చేసినదే గాక ద్వారకా నగరము నుండి వచ్చిన ఓయోడయందు లభించిన శ్రీకృష్ణ విగ్రహమును గ్రహించి ఆ విగ్రహమును కలది ఉన్న గోపీచందన
ముని వైకొని ఆ కృష్ణ విగ్రహమును ఉడిపి యందు ప్రతిష్ఠ చేసి తమ గ్రంథములకు వ్యాఖ్యానము చేయనట్లు జయతీర్థులు అనేది తమ శిష్యులకు అనుజ్ఞ నొసంగి పద్మనాభ తీర్థులు, నరహరి తీర్థులు, మౌఢ తీర్థులు, అక్షోభ్య తీర్థులు అను నలుగురు శిష్యులను ద్వైత సాంప్రదాయ ప్రవక్తులను నియమించి 77 సంవత్సరములు 6 నెలలు 20 దినములు స్వసంప్రదాయ స్థానము అధిరోహించి తర్వాత పద్మనాభ తీర్థులకు తమ స్థానము పట్టాభిషేకము చేసి మరల బద్రికాశ్రమకు పోయి వ్యాసాది మహర్షులతోడ సద్గ్రంథ కాలక్షేపము చేయిచు మధ్వ సిద్ధాంతం భూలోకమును వృద్ధి అగినట్లు భగవంతుని ప్రార్థించినట్లు తన్మతస్థులు చెప్పుచున్నారు. శ్రీ శంకర్లు కూడా ఇలాగును తమ యొక్క 32 సంవత్సరములలో బదరికాశ్రమం ప్రాంతంలో నుండి దత్తాత్రేయ గుహలో అంతర్ధానులై నందికేశ్వర ఆరూఢులై శివగణములతో పరివేష్టితులై కైలాసమునకు వేంచేసినట్లు తత్సంప్రదాయకులు చెప్పుచున్నారు. భరతఖండములో ముఖ్యతమములకు అద్వైత విశిష్టాద్వైత ద్వైత మతములకు శ్రీ శంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు వరుసగా సాంప్రదాయ గురువులు. వీరే 3 మతములను ఉద్ధరించిన వారలు, లోకములో స్థాపించిన వారలు, సాంప్రదాయ మఠములను ప్రతిష్ఠించిన వారలు. ప్రపంచములో గల నాస్తిక మతములు తప్ప తక్కిన మతములన్నీ ఈ 3 మతములలో అంతర్భూతములే. ఎంత ఇంకా చాలా ఉంది. ఇప్పుడు వీడికి ఆపుదామండి. ఏంటి మీకు బయట ఏవి సౌండ్ వినబట్టం లేదు కదా? లేదమ్మా, వినిపించట్లేదు.